హాయ్ ఫోక్స్, ఈరోజు మనం సామ్సంగ్ గెలాక్సీ Note20 అల్ట్రా గురించి కంప్లీట్ రివ్యూ అయితే చేద్దాము. సో ఈ ఫోన్లో నాకు మెయిన్గా నచ్చనివేంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అలానే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వెల్కమ్ బ్యాక్ అండి. సో ఇది వచ్చి మనకి సామ్సంగ్ గెలాక్సీ Note20 అల్ట్రా. సో ఇది సామ్సంగ్ వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ మోరోవర్ ఈ ఫోన్ వచ్చి మనకి దగ్గరగా ₹1,00,000 పైనే పడుతుంది. నార్మల్గా సామ్సంగ్ కానీ యాపిల్ కానీ మీరు చూస్తే కనుక ఫ్లాగ్షిప్ ఫోన్స్ వచ్చి వాళ్ళు చాలా కేర్ తీసుకుని అయితే డిజైన్ చేస్తూ ఉంటారు. సో డిజైన్ వైజ్ వచ్చేటప్పటికి మీకు ఫోన్లో ఇష్యూస్ అయితే ఏం కనిపించవు. సో మీకు ఫ్రంట్ వచ్చేటప్పటికి 6.9 ఇంచ్ డెడికేటెడ్ స్క్రీన్ అయితే కనిపిస్తుందండి. అండ్ ఈ స్క్రీన్ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. సో దీనిలో ఉండే కలర్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటుంది. బట్ డిస్ప్లే గురించి నేను తర్వాత మాట్లాడతాను. బట్ ముందు మనం డిజైన్ అయితే స్టిక్ అవుదాము. సో మనకి పైన వచ్చేటప్పటికి ఫ్లాట్ సర్ఫేస్ ఉందండి. అండ్ కింద వచ్చేటప్పుడు కూడా మనకి సేమ్ ఫ్లాట్ సర్ఫేస్ ఉంది. సో మీకు డిఫరెంట్ పోర్ట్స్ కానీ లేదా మెమరీ కార్డ్స్ ఇన్సర్ట్ చేసుకోవాలన్నా లేకపోతే సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేయాలన్నా సో ఇవన్నీ ఈ పైన కానీ లేకపోతే కింద కానీ ఇన్సర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ కింద వచ్చేటప్పటికి మనకి ఎస్ పెన్ ఉందండి. అండ్ మీకు ఛార్జింగ్ కోసం అని USB Type-C పోర్ట్ అయితే ఉంది. సో తర్వాత మనకి బ్యాక్ విషయానికి వచ్చేటప్పటికి మనకి కెమెరాస్ అండి. సో ఈ కెమెరాస్ గురించి నేను కెమెరా సెక్షన్లో అయితే మాట్లాడతాను. కాకపోతే మనం డిజైన్ సెక్షన్లో వచ్చేటప్పటికి ఈ కెమెరా బంప్ అయితే నేను పెద్ద ఫ్యాన్ కాదండి. సో ఈ కెమెరా బంప్ మనకి రెగ్యులర్ ఫోన్స్తో చూస్తే కనుక ఈ కెమెరా బంప్ కొంచెం పెద్దగానే కనిపిస్తుంది. బట్ నాకు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో నాకు మెయిన్గా నచ్చింది ఇది ఒకటే. కానీ ప్రతి ఫ్లాగ్షిప్ ఫోన్కి మనకి కెమెరా బంప్ అనేది కామన్ అయిపోయింది. సో దాన్ని మనమైతే అవాయిడ్ చేయలేము. బట్ ఈ ఫోన్లో వచ్చేటప్పటికి మనకి కెమెరా బంప్ అనేది చాలా పెద్దగా ఉంది. సో అదొకటి నాకు అంతగా నచ్చలేదు. అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫోన్ సైజ్ అండి. సో ఈ ఫోన్ సైజు నార్మల్గా నాకు 6 ఇంచెస్ ఫోన్ అయితే నాకు కైండ్ ఆఫ్ బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే మీరు ఒక చేతితో ఆపరేట్ చేయొచ్చు. బట్ మీకు 6.9 ఇంచ్ వచ్చేటప్పటికి మీకు కార్నర్కి రీచ్ అవ్వాలంటే ఒక చేతితో ఆపరేట్ చేసే ఫోన్ అయితే కాదు ఇది. నేనైతే ఈ స్క్రీన్ సైజ్కి పెద్ద ఫ్యాన్ అయితే కాదు. స్క్రీన్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల నేను 2 చేతులతోటి ఈ ఫోన్ ఆపరేట్ చేయాల్సి వస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఎప్పుడైనా నేను ఫోన్ని పాకెట్లో పెట్టుకుని బైక్ డ్రైవ్ చేయాలన్నా లేకపోతే నేను కార్ డ్రైవ్ చేయాలన్నా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఫోన్ తీసి డెఫినెట్గా పక్కన పెట్టాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ మీరు లేడీస్ అయితే కనుక మీరు మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. సో తర్వాత మనకి ఇందాక చెప్పినట్టు డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఈ డిస్ప్లే వచ్చేటప్పటికి చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది వచ్చి మనకి 6.9 ఇంచ్ డైనమిక్ AMOLED స్క్రీన్ అండి. సో ఇందులో మనకి 496 ppi అయితే ఉన్నాయి, అంటే పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉన్నాయండి. సో దీనివల్ల మనకి ఆ స్క్రీన్ రిజల్యూషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఇందులో మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. బట్ ఈ 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది మీకు ఓన్లీ ఫుల్ హెచ్డీలో అయితేనే పనిచేస్తుందండి. ఒకవేళ మీరు QHDలో కనుక జంప్ అయితే మళ్ళీ మీకు అది 60 Hzలోకి అయితే లిమిట్ చేస్తుంది. బట్ నేను ఈ ఫోన్ వాడినప్పుడు ఇనీషియల్గా అయితే నేను ఆ డిఫరెన్స్ చూసే కానీ బట్ అంత పెద్ద డిఫరెన్స్ అయితే కాదు. నాకు తెలిసి మీరు ఒకవేళ రెగ్యులర్ యూజర్ అంటే నార్మల్ యూజర్ అయితే కనుక మీరు నోటీస్ చేయకపోవచ్చు. బట్ మీరు ఒకవేళ గేమ్స్ కానీ మూవీస్ కానీ చూస్తుంటే కనుక మీకు ఆ స్మూత్నెస్ అనేది డెఫినెట్గా తెలుస్తుంది. తర్వాత ఇంకొక ప్లస్ పాయింట్ ఈ ఫోన్లో ఏంటంటే ఈ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే అండి. సో మీకు ఎడ్జెస్లో కూడా చూస్తే కనుక మీకు చాలా తక్కువ స్పేస్ ఉంటుందన్నమాట. సో దానివల్ల మీకు ఈ ఫోన్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇందాక చెప్పినట్టు నేను ఈ పెద్ద డిస్ప్లే ఫోన్స్కి అయితే నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించనండి. ఎందుకంటే నాకు పాకెట్లో పెట్టుకోవాలన్నా లేకపోతే నేను క్యారీ చేయాలన్నా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ వీడియోస్ చూసేటప్పుడు కానీ లేదా గేమ్స్ ఆడేటప్పుడు కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు పెద్ద స్క్రీన్ ఉండే ఫోన్ వాడాలనుకుంటే కనుక మీకు ఇది డెఫినెట్గా పర్ఫెక్ట్ ఫోన్ అని చెప్పొచ్చండి. కానీ ఒకవేళ మీరు నాలాగా పెద్ద ఫోన్స్ వాడే ఇంట్రెస్ట్ ఉండదు, జస్ట్ మీకు 6 ఇంచెస్ కానీ లేదా 6.4 ఇంచెస్ 5 ఇంచెస్ ఫోన్స్ వాడే అలవాటు ఉంటే కనుక సో ఈ ఫోన్ అయితే నేను డెఫినెట్గా మీకు రికమెండ్ చేయను. ఇంకా తర్వాత మనకి సౌండ్ క్వాలిటీ విషయానికి వద్దాము. సో సౌండ్ క్వాలిటీ వచ్చేటప్పటికి ఈ ఫోన్లో చాలా బాగుందండి. సో మీకు ఒక ట్రైలర్ ప్లే చేసి చూపిస్తాను. సో మీకు ఆ సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందనేది మీరే చూడొచ్చు. సో ట్రైలర్ చూశారు కదా. సో మీకు ఈ సౌండ్ క్వాలిటీ ఎట్లా అనిపించిందో ఒకసారి మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో తర్వాత మనం ఈ ఫోన్లో మేజర్ స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. స్పెక్స్ విషయానికి వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ స్పెక్స్ అయితే ఉన్నాయండి. ఒకవేళ మీరు ఇండియాలో తీసుకుంటే కనుక ఈ ఫోన్లో మీకు EXYNOS 990 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఈ ఫోన్ని యూఎస్లో తీసుకుంటే కనుక Snapdragon 865 ప్రాసెసర్ అయితే వస్తుందన్నమాట. సో మీకు EXYNOS 990తో Snapdragon 865 ఈ రెండిట్లో పర్ఫార్మెన్స్ చూస్తే కనుక మనకి ఆబ్వియస్గా Snapdragon
865 పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుందండి. అయితే మనకి ఇండియాలో ఉండడం వల్ల మనకి ఆ ప్రాసెసర్ అయితే అవైలబిలిటీ ఉండదు ఈ ఫోన్లో. మనకి EXYNOS 990 ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 256 gigs అయితే మనకి బై డిఫాల్ట్ అయితే ఇండియాలో ఇస్తున్నారు. ఒకవేళ మీరు యూఎస్లో ఉంటే కనుక మీకు బై డిఫాల్ట్ 128 gigs స్టోరేజ్ అయితే వస్తుంది. సో మనకి ఇది ఐఫోన్లా కాదండి. సో మీకు కావాలంటే కనుక మీరు మెమరీ కార్డ్ యూస్ చేసి అప్ టు 1 TB వరకు మీకు ఇందులో స్టోరేజ్ అయితే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకి ర్యామ్ విషయానికి వస్తే కనుక మీరు ఏ కంట్రీలో ఉన్నా మీకు 12 gigs ఆఫ్ ర్యామ్ అనేది బై డిఫాల్ట్ వస్తుందండి. సో తర్వాత మనం ఈ ఫోన్లో ఉన్న కెమెరాస్ గురించి అయితే మాట్లాడదాము. ఫ్లాగ్షిప్ ఫోన్స్ చాలా మంది ఎందుకు కొంటారంటే కనుక మాక్సిమం కెమెరాస్ అండ్ ప్రాసెసర్ వల్ల. సో ఇందులో మనకి బ్యాక్ సైడ్ వచ్చి 3 కెమెరాస్ ఉన్నాయి. సో అందులో 2 వచ్చి 12 మెగాపిక్సెల్ కెమెరాస్ అండ్ ఒకటి వచ్చి 108 మెగాపిక్సెల్ కెమెరా అండి. సో ఫస్ట్ మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా వచ్చి అల్ట్రా వైడ్ కెమెరా అండి. సో దీని అపర్చర్ వచ్చి f2.2 అపర్చర్ అనమాట. అండ్ తర్వాత మనకి 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా అండి. తర్వాత మనకి లాస్ట్ కెమెరా వచ్చేటప్పటికి మనకి 108 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా అండి. సో దీని అపర్చర్ వచ్చేటప్పటికి f1.8 అపర్చర్తో వస్తుంది. సో ఈ కెమెరాస్తో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసినప్పుడు అంటే జూమ్ లేకుండా తీసినప్పుడు అయితే నాకు ఫోటో క్లారిటీ అండ్ వీడియో క్లారిటీ వచ్చి చాలా బాగా అనిపించింది. కానీ ఎప్పుడైతే మీరు జూమ్ చేయడం మొదలు పెడతారో మీకు ఫోటోలో కానీ వీడియోలో కానీ నాయిస్ అయితే ఇంట్రడ్యూస్ అవుతుంది అనమాట. సో మీరు 50x జూమ్ చేసి ఫోటో కానీ వీడియో తీసినా సరే నాకు నాయిస్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఆ ఫొటోస్ అయితే నేను రెగ్యులర్గా అయితే వాడలేను. బట్ మీకు ఆ ఫొటోస్ ఎట్లా ఉంటాయి అంటే 50x జూమ్ చేసినప్పుడు మీకు ఆ ఫొటోస్ ఎట్లా ఉన్నాయి అండ్ జూమ్ చేయనప్పుడు మీకు ఆ ఫొటోస్ ఎట్లా ఉన్నాయి అనేది నేను స్క్రీన్ మీద అయితే పెడతాను. సో మీరు ఒకసారి చూడొచ్చు అనమాట. సో చూసారు కదా మనకి ఈ కెమెరాస్ నుంచి వచ్చిన ఫొటోస్ అండ్ వీడియోస్ వచ్చేటప్పటికి. సో తర్వాత మనం ఒకసారి ఫ్రంట్ కెమెరా గురించి అయితే మాట్లాడదాము. సో ఈ ఫ్రంట్ కెమెరా వచ్చి మనకి స్క్రీన్ లో అయితే ఇన్బిల్డ్ చేశారండి. సో ఇది వచ్చి మనకి 10 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. సో దీని అపర్చర్ వచ్చి f2.2 అండి. మీరు ఈ కెమెరాస్ తోటి సెల్ఫీ కెమెరాస్ తీసుకున్నా లేకపోతే సెల్ఫీ వీడియో తీసుకున్నా సరే మనకి క్వాలిటీ వచ్చి బాగుందని చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ సామ్సంగ్ గెలాక్సీ S20 అయితే కనుక మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేటప్పటికి 40 మెగాపిక్సెల్ కెమెరా అండి. బట్ ఎందుకు వీళ్ళు Note20కి 10 మెగాపిక్సెల్కి లిమిట్ చేశారనేది నాకైతే అర్థం కాలేదు. సో తర్వాత మనం వీడియో గురించి అయితే మాట్లాడుకుందాము. సో మీరు బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి మనం 8K వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. సో 8K అప్ టు 24 FPS అయితే మీరు రికార్డ్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇది రికార్డ్ చేసిన 8K వీడియో మనకి ఇంటర్నల్ స్టోరేజ్లో స్టోర్ అవుతుందండి. మనకి ఎక్స్టర్నల్ స్టోరేజ్లో అయితే స్టోర్ అవ్వదు. సో మీరు 8K వీడియో రికార్డింగ్ వచ్చి 1 minute అయితే లిమిట్ ఉంది. సో 1 minute వరకు మీరు 8K వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. సో తర్వాత మనం 4K వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే కనుక 4K అప్ టు 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు మనం. బట్ ఈ రికార్డింగ్ వచ్చేటప్పటికి దీని క్వాలిటీ కూడా మనకి చాలా బాగుందండి. అది కూడా మీకు జూమ్ చేయనంత వరకు. ఒకవేళ మీరు ఎప్పుడైతే జూమ్ చేయడం మొదలు పెడతారో అంటే లైక్ 30x 40x 50xకి ఎప్పుడైతే వెళ్తారో మీకు నాయిస్ అనేది బాగా ఎక్కువ ఉంటుందన్నమాట. సో మీరు ఆ ఫుటేజ్ని అయితే మీరు వీడియోస్లో వాడుకోలేరు. సో మీరు ఒకవేళ ఈ ఫోన్ తోటి ఎక్కువసేపు 8K వీడియో రికార్డింగ్ చేస్తుంటే కనుక నేను హీటింగ్ అయితే చూసాండి. సో మీరు అదొకటైతే అబ్జర్వ్ చేయాలి. బట్ మీరు 4K వీడియో రికార్డింగ్ చేసినంత వరకు నేనైతే హీటింగ్ ఇష్యూస్ అయితే ఏం చూడలేదు. సో అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ ఇదే ఫోన్లో వీడియో షూట్ చేసి ఇదే ఫోన్లో వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే కనుక దీని స్క్రీన్ సైజ్ ఉండడం వల్ల మీరు వీడియో ఎడిటింగ్ కూడా చాలా స్మూత్గా అవుతుందన్నమాట. అండ్ తర్వాత మనకి 1080p గురించి మీకు తెలిసిందే. ఆల్మోస్ట్ మనకి 120 to 240 FPS వరకు అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ మీరు ఒకవేళ ఈ కెమెరా సెట్టింగ్స్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక నేను దానికి సపరేట్ వీడియో చేస్తానండి. సో తర్వాత ఈ కెమెరాలో వచ్చేటప్పటికి మనకి ఇంకొక మేజర్ ఫీచర్ ఏంటంటే మనకి S Pen అని చెప్పొచ్చండి. సో ఈ S Pen అనేది చాలా అడ్వాంటేజ్ అనమాట. మనకి స్టైలిష్ అనేది ఫోన్స్లో ఈ మధ్యన అయితే రావట్లేదు. సో నాకు తెలిసిన ఒక ఫోన్ స్టైలిష్తో వచ్చేది ఇది అనమాట. సో ఈ స్టైలిష్ వచ్చి మీరు సామ్సంగ్ Note 10 అంటే దీని ప్రీవియస్ మోడల్ చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ 40 milliseconds లేటెన్సీ అయితే ఉండేదండి. బట్ ఆ లేటెన్సీని వీళ్ళు Note20లో అయితే ఇంప్రూవ్ చేశారు. సో దీని లేటెన్సీ వచ్చేటప్పటికి మనకి జస్ట్ 9 milliseconds అనమాట. ఈ స్టైలిష్ యూస్ చేసి మీరు నోట్స్ తీసుకోవాలన్నా అండ్ నోట్స్ తీసుకుంటున్నప్పుడు మీకు ఒక రకమైన సౌండ్ వస్తుంది. మీరు కావాలంటే వినండి. సో మీరు పేపర్ మీద పెన్ పెట్టి రాస్తున్నప్పుడు ఎట్లాంటి సౌండ్ వస్తుందో అట్లాంటి సౌండ్ అయితే వీళ్ళు రిఫ్లెక్ట్ చేయగలుగుతున్నారు. సో ఈ S Pen మనకి జస్ట్ నోట్స్ తీసుకోవడానికే కాదండి, మనం ఇంకా చాలా పనులు చేయొచ్చు అనమాట. సో ఈ S Pen యూస్ చేసి మీరు నోట్స్ తీసుకోవచ్చు, మీరు ఈ ఫోన్ని కంట్రోల్ చేయొచ్చు, ఈ ఫోన్లో ఉన్న కెమెరాని కంట్రోల్ చేయొచ్చు. తర్వాత మీరు ఈ ఫోన్ని టచ్ చేయకుండా ఈ ఫోన్ కావాలంటే మీరు బ్యాక్కి వెళ్ళాలంటే బ్యాక్, రివర్స్ వెళ్ళాలంటే రివర్స్, లేకపోతే మీకు స్క్రీన్ షాట్ తీయాలంటే స్క్రీన్ షాట్. సో ఇట్లాంటి షార్ట్ కట్స్ అన్నీ మీరు ఈ S Pen యూస్ చేసి అయితే చేయొచ్చు. సో అదొకటి వాడడానికి చాలా ఇంట్రెస్టింగ్
ఇంట్రెస్టింగ్గా ఉంది. కాకపోతే ఎంతవరకు వాడతాం అనేది డౌట్ అనమాట. సో మనకి ఆ కొత్త ఫీచర్ వచ్చినప్పుడు ఒక 2 to 3 వీక్స్ వాడడం చాలా ఫన్ అనిపిస్తుంది. బట్ తర్వాత వచ్చేటప్పటికి ఐ డోంట్ థింక్ సో విల్ యూజ్ ద సేమ్ ఫీచర్ అగైన్ అండ్ అగైన్. సో తర్వాత మనకి ఈ ఫోన్లో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ 10 గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఆండ్రాయిడ్ 10 వచ్చి నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో మీకు మెయిన్గా ఆండ్రాయిడ్ ఫోన్స్ కస్టమైజేషన్కి చాలా బాగుంటుంది. సో మనం ఈ ఫోన్లో ఎంతవరకు కస్టమైజ్ చేసుకోవచ్చు అని చూసిన తర్వాత నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఒక్కటి నాకు కైండ్ ఆఫ్ నచ్చింది ఏంటంటే ఈ ఫోన్స్లో కైండ్ ఆఫ్ బ్లోట్వేర్ అని చెప్పుకోవచ్చు. సో అంటే మనకి ఎక్కువ శాంసంగ్ యాప్స్ కానీ లేకపోతే డెడికేటెడ్ యాప్స్, అంటే నాకు అవసరం లేని యాప్స్ ఇందులో చాలా ఉన్నాయండి. సో మనకి ఐఫోన్లో వచ్చేటప్పటికి మనకి అట్లా ఉండవు. ఓన్లీ ఐఫోన్ డెడికేటెడ్ యాప్స్ మాత్రమే వస్తాయి. అందులో మనకి ఎక్స్ట్రా అంటే మనకు అవసరం లేని యాప్స్ అయితే మనకు ఉండవు. బట్ ఇందులో వచ్చేటప్పటికి నేను శాంసంగ్ పే వాడను, బిక్స్బీ వాడను, బట్ స్టిల్ నాకు యాప్స్ అయితే ఇందులో ఉన్నాయి. అంటే అవి పెద్ద విషయం కాదు డిలీట్ చేయడం, బట్ ఐఎమ్ జస్ట్ లెటింగ్ యూ నో అండ్ లైక్ నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ అయితే నేను చెప్తున్నాను అండి. సో తర్వాత మనకి ఈ ఫోన్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఈ ఫోన్ని నేను యూజ్ చేసి కొన్ని గేమ్స్ అయితే ఆడానండి. సో గేమ్స్ ఆడినప్పుడు నాకు ఎక్కడ ఫ్రేమ్స్ స్ట్రక్ అవ్వడం కానీ లేకపోతే నాకు ఎక్కడైనా ల్యాగ్ అవుతుందని కానీ అని ఎక్కడా అనిపించలేదు. అండ్ మోరోవర్ ఈ ఫోన్ సైజ్ వచ్చేటప్పటికి మీరు గేమింగ్ ఆడుతుంటే కనుక పర్ఫెక్ట్ సైజ్ అని చెప్పొచ్చండి. సో నార్మల్గా నేనే కంప్లైంట్ చేశాను కదా 6.9 ఇంచ్ ఉండడం వల్ల నాకు నచ్చలేదని. బట్ గేమ్ ఆడేటప్పుడు మాత్రం నాకు ఈ స్క్రీన్ చూసి లేకపోతే గేమ్ ఆడే ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఈ ఫోన్లో చాలా బాగుంది. అండ్
అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే వీడియోస్ చూస్తున్నప్పుడు అనమాట. సో నేను ఇందాకడే చూపించా కదా నేను మీకు ఒక ట్రైలర్ ఎట్లా ఉందనేది. యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు ఈ ఫోన్ కైండ్ ఆఫ్ చాలా బాగుందండి. మేజర్గా స్క్రీన్ అనమాట. సో స్క్రీన్ ఎండ్ టు ఎండ్ స్క్రీన్ వచ్చినప్పటికీ నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో ఈవెన్ దో మనకి స్క్రీన్ మధ్యలో చిన్న డాట్ ఉన్నా సో నేను ఆ డాట్ వల్ల అయితే ఎక్కడ డిస్ట్రాక్ట్ అయితే అవ్వలేదండి. సో వీడియోస్ వచ్చి చాలా బాగున్నాయి. అండ్ మోరోవర్ ఈ ఫోన్లో వచ్చే కలర్స్ అండి, సో అది వచ్చి నాకు చాలా బాగా నచ్చింది. సో తర్వాత మనకి ఈ ఫోన్లో ఇంకొక మేజర్ యాప్ వచ్చేటప్పటికి డెక్స్ అండి. సో డెక్స్ డెస్క్టాప్ యాప్ అనమాట. సో దీన్ని మీరు ఎక్స్టర్నల్ మానిటర్ కనెక్ట్ చేసి రెగ్యులర్ కంప్యూటర్ వాడినట్టే వాడచ్చు. కాకపోతే ఏంటంటే మీరు హెవీ లిఫ్టింగ్ టాస్క్ అయితే చేయలేరు. జస్ట్ ఏంటంటే మీరు ఏదైనా నోట్స్ తీసుకోవాలన్నా, లేకపోతే మీరు ఒకవేళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా, లేదా ఎక్సెల్ షీట్స్ ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకున్నా, లేదా ఈమెయిల్స్ పంపించుకోవాలనుకున్నా మీకు అది ఉపయోగపడుతుంది అనమాట. కానీ మీకు హెవీ ఎడిటింగ్ టైప్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు నాకు తెలిసి మీకు అదైతే సపోర్ట్ చేయదు. బట్ నాకు ఈ ఫీచర్ అయితే బాగా నచ్చిందండి. నాకు ఇదే ఫీచరు నాకు ఐఫోన్లో వస్తే చాలా బాగుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్బుక్ ప్రోలు కానీ లేకపోతే ఐమ్యాక్లు కానీ కొనలేక చచ్చిపోతున్నాయి యాక్చువల్లీ డబ్బులు పోసి. సో తర్వాత మనం ఈ ఫోన్లో బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఈ ఫోన్లో బ్యాటరీ వచ్చేటప్పటికి మనకి 4500 mAh బ్యాటరీ ఉందండి. సో ఈ సైజ్ ఉన్న ఫోన్స్ అన్నిటిలోనూ మినిమం 5000 mAh బ్యాటరీస్ అయితే ఉన్నాయి. ఆర్ కొన్ని ఫోన్స్లో నేను 6500 mAh బ్యాటరీస్ కూడా చూసానండి. కానీ ఈ ఫోన్లో మనకు ఆ బ్యాటరీ సైజ్ ఎందుకు తగ్గిందంటే కనుక మనకి S Pen ఉండడం వల్ల వాళ్ళ బ్యాటరీని అయితే స్ట్రింక్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే వీళ్ళు S Pen కోసం ఆ స్పేస్ అయితే ఆక్యుపై చేయడం జరిగింది అనమాట. సో దానివల్ల వాళ్ళు బ్యాటరీ సైజ్ అయితే తగ్గించారు. సో దానివల్ల మన డే టు డే లైఫ్ ఎఫెక్ట్ అవుతుందా అంటే అవుతుందనే చెప్పాలి. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే కనుక మీకు తొందరగా బ్యాటరీ డ్రైన్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో మీరు ఫ్రీక్వెంట్గా అయితే ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ మీరు ఒకవేళ నార్మల్ యూజర్ అనుకోండి, సో మీకు ఫుల్ డే బ్యాటరీ అయితే వస్తుంది. సో తర్వాత మనకి ఈ ఫోన్ వచ్చేటప్పటికి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అండి. సో మనకి ఇది ఒకవేళ మీరు వాటర్లో పడిన అంటే మనకి వాటర్ డెప్త్ వచ్చి 1.5 మీటర్స్ లోతులో 30 minutes ఉన్నా సరే మనకి ఏం కాదని అయితే చెప్తున్నారు. అండ్ మోరోవర్ ఏంటంటే మీకు ఇది రెయిన్లో తడిచినా సరే మీకు ఈ ఫోన్కి అయితే ఏం కావద్దు. వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి మీరైతే వాటర్లో తడిపి మాత్రం ట్రై చేయొద్దు. ఒకవేళ ఫోన్ పోతే కనుక మేబీ శాంసంగ్ వాళ్ళు అది రీప్లేస్ చేస్తారా లేదా అనేది డౌట్ అండి. సో తర్వాత మనం ఫైనల్గా దీని ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది మనకి తక్కువ ప్రైస్ అయితే కాదండి. మనకి ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. సామ్సంగ్ గెలాక్సీ Note20, సామ్సంగ్ గెలాక్సీ Note20 అల్ట్రా అనమాట. సో ఇది వచ్చేటప్పటికి మనకి అల్ట్రా మోడల్ అండి. ఒకవేళ మీరు సామ్సంగ్ గెలాక్సీ Note20 తీసుకుంటే కనుక మీకు అది 75,000 నుంచి 80,000 వరకు అయితే ఉందండి ఇండియాలో. అండ్ ఒకవేళ మీరు యూఎస్లో చూస్తే కనుక మనకి అది $1000 అయితే పడుతుంది. కానీ మీరు చాలామంది అడగచ్చు అనమాట, అదేదో మనం ఆల్ట్రాకి వెళ్ళడానికన్నా మనం 20కి వెళ్ళచ్చు కదా అని. సో 20లో మనకి కొన్ని అప్గ్రేడ్స్ అయితే లేవండి. సో మీకు ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 128 gigs కానీ లేదా 256 gigs కానీ వస్తుంది. సో మీరు ఎక్స్టర్నల్గా ఆ ఎక్స్టర్నల్ మెమరీ అయితే చేసుకోలేరు. సో అదొకటి ప్రాబ్లమ్. అండ్ ఇంకొకటి వచ్చి మనకి అందులో కెమెరాస్ కూడా మనకి ఎంత ఎఫిషియెంట్ కెమెరాస్ అయితే లేవు. సో మనకి బెస్ట్ మోడల్ వచ్చి సామ్సంగ్ గెలాక్సీ Note20 అల్ట్రా అండి. సో అల్ట్రా వచ్చేటప్పటికి మనకి మినిమం 1 lakh నుంచి 1,10,000 వరకు పడుతుంది అనమాట. బట్ నేను అమెజాన్లో చూసినప్పుడు అయితే మనకి ఆఫర్స్ అయితే ఇస్తుందండి. ఒకవేళ మీరు ICICI కార్డ్ వాడినా లేదా HDFC కార్డ్ వాడినా మీకు కొన్ని ఆఫర్స్ అయితే ఇస్తున్నాడు. సో మీకు ఒకవేళ కరెంట్ ప్రైస్ చూడాలి లేకపోతే ఏదైనా ఆఫర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలనుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో అయితే అమెజాన్ లింక్స్ ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఏదైనా ఆఫర్స్ ఉంటే కనుక మీకు అక్కడ తెలుస్తుంది. సో తర్వాత నేను ఇండియాలో కానీ యూఎస్లో కానీ దీని ప్రైస్ డిఫరెన్స్ ఏమైనా ఉందా అని చెక్ చేశాను. సో మీరు ఇండియాలో కొన్నా లేదా యూఎస్లో కొన్నా మీకు ప్రైస్ వచ్చి సేమ్ ఉందండి. సో ఇదండి సామ్సంగ్ గెలాక్సీ Note20 గురించి నా ఇంప్రెషన్ వచ్చి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.